ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం తదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్ వై శ్రవణం అహం ప్రపద్యే. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. गिरामाहृदेवीं द्रहिणगृहिणीम् आगमविदो हरेः पत्नी पद्मां हरसहचरीम् अद्रितनयां तुरीया कापि त्वं दुरधिगमनिस्सीममहिमा महामाया महामाया विश्वं भ्रमयसि परब्रह्ममहिषी भ्रमयसि परब्रह्ममहिषी. शास्त्रं शारीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शंकराचार्याः सन्तु मे जन्मजन्मनि. अद्वैत अध्ययन भारती अध्ययనం శ్రీ శంకర భగవత్పాద కృత సౌందర్య లహరి స్తోత్రం 14 శ్లోకాలను అర్థం చేసుకోవడానికి చదువుకోవడానికి అదృష్టం కలిగింది. 15వ శ్లోకంలో ఈనాడు ప్రవేశిస్తున్నాం. ఏం చెప్పారు? 320 కిరణాలు. ఈ రేడియన్సెస్ అన్నిటికీ మీదన అప్యుపరితవ పాదాంబుజయుగం అన్నారు. ఆ పరబ్రహ్మ స్థానం పాదయుగముతో పోల్చబడినది. ఆ పాదయుగము నుంచే ఈ సృష్టి కిరణాలన్నీ కూడా వ్యాపిస్తున్నాయి. అనంతమైనటువంటి పరబ్రహ్మ శక్తిలో, పరబ్రహ్మ రేడియన్స్లో, పరబ్రహ్మ కిరణాలలో అగ్నితత్వం, సూర్యతత్వం, చంద్రతత్వం అంటూ త్రిఖండాత్మకంగా 3 ప్రస్తారాలుగా చూశాం. ఈనాడు కనిపించినట్టుగా, తెలిసి తెలియనట్టుగా, వ్యక్త అవ్యక్తమవుతున్నట్టుగా ఆ పరబ్రహ్మ దర్శనాన్ని అమ్మ రూపంగాను పరబ్రహ్మ రూపంగాను చూపిస్తున్నారు ఆదిశంకరులు. శరజ్యోత్స్నాశుద్ధం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురిమ ధురీణాః ఫణితయః. శరజ్యోత్స్నాశుద్ధం శశియుత జటాజూటమకుటం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరం సకృన్నత్వా నత్వా
కథమివ సతం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురిమధురీణా ఫణితయః. ఆదిశంకరులు ఈ భగవత్ స్వరూపులు, అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించినటువంటి పరబ్రహ్మ రూపం ఆయన. కవి కూడా. కవి అంటే ఏమిటి? కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంశ మనుస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆతిథ్యవర్ణం తమసః పరస్తాత్. కవి అంటే పరబ్రహ్మే. శరత్ జ్యోత్స్నా సుధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటిక పుస్తకరాం సకృత్ నత్వా నత్వా సకృన్నత్వా నత్వా. చక్కని శాకానుప్రాసం వేసుకున్నారు. నత్వా 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 కథం ఇవ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురీణా ఫణితయః. మధురీణా అంటూ ఇక్కడ మళ్ళీ ఒక శాకానుప్రాసాన్ని పట్టుకొచ్చారు. మధురీణా ఫణితయః. హే దేవి, అమ్మా, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటిక పుస్తకరాం త్వాం సకృత్ ననత్వా మధుక్షీరద్రాక్ష మధురిమయివ ధురీణాః ఫణితయః సతాం కథం సన్నిదధతే. ఏమిటి సబ్జెక్టు ఈ శ్లోకంలోని? సతాం. జ్ఞానులు, మహాపురుషులు, విద్వాంసులు, బ్రహ్మవిత్తులు కథం సన్నిదధతే, ఏ విధముగా దానిని పొందుతారు. సన్నిదధతే ఆవిర్భావం, ఏ విధముగా వాళ్ళకు ఆవిర్భావం అవుతుంది. ఏమిటి ఆవిర్భావం కావాలి? ధురీణాః ఫణితయః. ఫణితయః అంటే వాక్కులు. ధురీణాః ఫణితయః అంటే గంభీరమైనటువంటి, నిగూఢమైనటువంటి, తత్వార్థమును కలిగినటువంటి ఫణితయః వాగ్వైఖరి. కథం సన్నిదధతే సతాం, సతాం సత్పురుషులకు కథం సన్నిదధతే ధురీణా ఫణితయః. ఎందుకు సత్పురుషులకు వీలు కాదు? ఎలా పుడుతుంది? అటువంటి ఎలా ఆవిర్భవిస్తుంది? అటువంటి ధురీణా ఫణితయః ఎందుకు ఆవిర్భవించడానికి కారణం ఏమిటి? త్వాం సకృత్ ననత్వా, త్వాం నిన్ను, ద్వితీయ, సకృత్ నిరంతరము, ననత్వా అంటే నీవు వేరు నేను వేరు అనే భావన లేకుండా ఏకీభావం పొంది వినమ్రతతో అహంకారాన్ని విడనాడకుండా ననత్వా కథం సన్నిదధతే ధురీణాః ఫణితయః సతాం, సతాం ధురీణాః ఫణితయః కథం సన్నిదధతే త్వాం సకృత్ ననత్వా. కవిత ఎలా ఉంటుందట? ఫణితయః మధుక్షీరద్రాక్ష తురిమైవ. మధు తేనె, క్షీరము, గోక్షీరము, ద్రాక్ష
తెలుసు మనకి. వాటి తాలూకా మాధుర్యం అవలేనున్నటువంటి ఒకటి మాధుర్యము, రెండవది పురీడము అంటే గాంభీర్యము, నిగూఢత్వము, పటుత్వము కలిగినటువంటి కవిత్వాలను సతాం సత్పురుషులకు కలుగుటకు త్వాం సకృత్ ననత్వా నిన్ను నమస్కరించకుండా ఎలా పొందగలరు? ఇప్పుడు వాళ్ళు నీలో ఐక్యం అవడానికి కావలసి చేస్తున్నటువంటి ప్రయత్నమే వారి కవిత పండితి. ఎటువంటి రూపాన్ని ధ్యానించమంటున్నారు? ఎటువంటి రూపాన్ని నత్వా అన్నారు? శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వర త్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం. అటువంటి రూపం 4 చేతులలో వర త్రాసత్రాణ స్ఫటిక ఘటిక పుస్తక కరాం. చేతుల యందు 4 చెప్పారు ఉపలక్షణాలు. అమ్మకి ఎన్ని చేతులు? అనూహ్యం, అనూహ్యం, అచింత్యం. అటువంటి అనంతమైనటువంటి క్రియాశక్తియే ఆ కరాం. చేతులు క్రియాశక్తికి సంకేతం. అటువంటి అనూహ్యమైన క్రియాశక్తిలో 4 అంశాలుగా నాకు కొంచెం కనబడనట్టు కనబడుతున్నాయి. స్ఫటిక ఘటిక పుస్తక కరాం. ముఖం వైపు చూశారు. చేతులు చూస్తే ఇలా ఉన్నాయి, ముఖం చూద్దామని ప్రయత్నం చేశారు. మిరుమిట్లు కొలుపుతోంది పరబ్రహ్మము కాంతి. ఎవరు చూడగలరు? దివి కోటి సహస్రస్య భవేద్ యుగపదుత్థిత యది భాసదృశీ స్యాత్ తస్య భాసః మహాత్మనః. మరి తల్లి కదా, అంత సూర్యుడిలా ప్రచండంగా ప్రకాశిస్తూ ఉంటే బిడ్డ చూడలేడుగా. అంచేత శరజ్యోత్స్నా శుద్ధాం, శరత్కాలపు వెన్నెలలా చల్లగా ఉంది తల్లి. శశియుత జటాజూటముకుటాం. ఆహా, నీ జటాజూటమే నీకు ఒక మకుటములాగా అనిపిస్తుంది. దాని మీద శశియుతము వేరే. అంటే కుటిల శశి చూడాల మకుటం అంటారు ఇంకో శ్లోకంలో. కుటిల శశి అంటే వంకర చంద్రుడు. శశియుత జటాజూటమకుటాం. నువ్వు కనిపిస్తున్నావా? కనపడడం లేదా? నువ్వు కనిపించమని చదువుకున్నాను నేను, నాకు కనిపిస్తున్నావు నాన్న. అదేరా ఇది, ఇదేరా అది. తదే మే రూపమిదం ప్రపశ్య వ్యపేతభి. భయాన్ని తొలగించి ప్రీతమనాః పునస్త్వం జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వః. అదే ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపం ఇదం ప్రపశ్య. ఆ పరబ్రహ్మమే, ఈ వ్యక్త రూపమే ఈ హృదయస్థమైనటువంటి రూపం. తత్ ఏవ మే రూపం ఇదం ప్రపశ్య. అన్నా, దివికోటి సహస్రస్య భవేద్ యుగపదుత్థిత అని చదువుకున్నావే, ఆ రూపమేనన్నా ఇది. శరజ్యోత్స్నా శుద్ధం శశియుత జటాజూటమకుటం. 4 ఉన్నాయి, నీకు చేతులు కనిపిస్తున్నాయి. ఆ 4 ఏమిటి? వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం. అటువంటి త్వాం సాకారమా నిరాకారమా, నిరాకారమా సాకారమా అనేటటువంటి సందేహం కలిగే స్థితిలో ఉన్నటువంటి నత్వా, నమస్కరించకుండా, వినయము చూపకుండా. నత్వా అంటే వంగి నమస్కరించడం, ప్రహ్వీభావము అని నేర్చుకున్నాం. ఆ ప్రహ్వీభావము లేకుండా
అంటే అహంకారాన్ని విడనాడకుండా తెలుసుకోలేరు. అలా తెలుసుకున్నవాళ్ళు ధురీణా ఫణితయ సతాం కథం సన్నిధతే, ఏ విధముగా పొందగలరు అంతటి వాగ్వైఖరి, ధురీణత, ఫణితి ఆ కవిత్వాన్ని ఎలా పొందగలరు అంటే, భగవత్పాదుల వారు ఇంత మంచి గంభీరమైనటువంటి విషయాలను ఇంత అందమైన కవితా మాధురితో మనకు ప్రసాదించారు అంటే అర్థం, అమ్మకు ముద్దు బిడ్డ మధుక్షీర మధురిమయిగా, అలాగే ఉంటాయి ఈయన కవిత్వం. మనం కూడా ముద్దు బిడ్డలం కావచ్చు, అయితే అంతటి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అంటూ చెప్తున్నారు. హే దేవి, శరజ్యోత్స్న, జ్యోత్స్న అంటే వెన్నెల, శరజ్యోత్స్న శరత్కాలమునందరి వెన్నెల వలె శుద్ధాం, శుద్ధమైనది, శశియుత జటాజూట మకుటాం, శశియుత చంద్రునితో కూడిన జటాజూటము, జటాజూటమే జడముడియే మకుటం కిరీటముగా కలిగినట్టు వరావరముద్రయు త్రాసత్రాణ, భయము నుండి, త్రాసం అంటే భయం, ఇంటెన్స్ ఫియర్, ఇంటెన్స్ యాంగ్జైటీ అండ్ ఫియర్, త్రాసం, త్రాస త్రాణం, దానిని రక్షించడం, భయము నుండి రక్షించే అభయముద్రయు, స్ఫటిక ఘటిక, క్రిస్టల్ క్లియర్ అనేటువంటి మణులతో కూర్చిన అక్షమాల, పుస్తక జ్ఞాన రూపమైన వేదాసి, రామ్ నీ క్రియాశక్తి నాకు సంకేతాలుగా తెలుస్తున్నాయి. త్వాం, త్వా అన్న త్వాం అన్న ఒకటే, నత్వా నత్వా అన్నారు కదా, ఆ త్వా రెండవది త్వా, నిన్ను సకృత్ అంటే ఒకమారు అని సాధారణమైన అర్థం. జాగ్రత్తగా ఆలోచిస్తే సకృత్ అంటే అంతరాయము లేకుండా, నిరంతరంగా, ఎల్లప్పుడూ, ఎవర్ అని అర్థం. నత్వా నమస్కరించి అంటే సాక్షాత్కరించుకున్నవారు, అహంకారాన్ని విడనాడినవారు, సతాం ధీరులకు, సత్పురుషులకు, సచ్చరిత్రులకు, బ్రహ్మవిధులకు, మధు తేనె, క్షీర ఔపాలు, ద్రాక్ష ద్రాక్షరసము అనే వాటి మధురిమ ఎందుకు పనికిరాదు? ఆ మధురిమ కన్నా అధికమైనటువంటి మధురిమ కలిగినటువంటి, మాధుర్యాన్ని కలిగినటువంటి, ధురీణాతో గంభీరమైనటువంటి, ఫణితయ వాక్కులను మంచి కవిత్వము, కథమివా ఎందుకు, సన్నిధతే ప్రాప్తించకుండా ఉండును, తప్పక ప్రాప్తిస్తాయి. అమ్మ కరుణతో అత్యున్నతమైనటువంటి కవితాశక్తిని పొందినటువంటి మహాకవి కాళిదాసు తెలుసు, శంకర భగవత్పాదులు మనకు సాక్ష్యము, ఇంకా వేరే పోతన గారు, ఎవరనండి, ఒకరనండి, త్యాగయ్య, అన్నమయ్య, వీళ్ళంతా అమ్మ కరుణ పొంది ఆ కవిత్వాన్ని మనకు ఇచ్చిన వాళ్ళే. దేవి తల్లి, శరత్కాలమందలి వెన్నెల వంటిది నీ స్వరూపము, చంద్రునితో కూడినటువంటి జటాజూటము నీ మకుటము, సకలాభీష్టములను తీర్చే వరదముద్ర, భయాన్ని పోగొట్టే అభయముద్ర, స్ఫటిక మణులతో కూర్చినటువంటి అక్షమాల, జ్ఞాన చిహ్నములైన వేదాలు నీ క్రియాశక్తికి సంకేతాలు. అట్టి పరబ్రహ్మస్వరూపిణివైన నిన్ను సాక్షాత్కరించుకున్న ధన్యునకు నువ్వు కాదు. తేనె, ఆవు పాలు, ద్రాక్షరసము ఇత్యాదుల మాధుర్యముతో నిండిన ఉత్తమమైన కవిత్వము, వాగ్ఝరి, సర్వజ్ఞత్వము, కవిత్వం అంటే, కవి అంటే సర్వజ్ఞుడు, సర్వజ్ఞత్వము ఎలా ప్రాపించకుండును? పరాశక్తియే నిర్విశేష నిర్గుణ స్వరూప జ్ఞానము రూపం. ఆ ఎరుకయే నిజమైన తెలివి, నిజమైన తెలియుట, అదే కవిత్వం.
సవిశేష సాకార రూప దర్శనంలో నిర్విశేష నిరాకార చైతన్య సందర్శనమే ఇక్కడ బోధన. శరజ్యోత్స్నా శుద్ధాం, శరత్కాలపు వెన్నెల అత్యంత శుద్ధాం. ఉపనిషత్తులలో చదువుకున్నాం. శుభ్రం, శుద్ధం అనేటటువంటివి పరమాత్మ యొక్క తటస్థ లక్షణాలుగా చదువుకున్నాం. ఇక్కడ శుద్ధం అనేది పరమాత్మ తటస్థ లక్షణాన్ని వర్ణించడమే భగవత్పాదుల ఉద్దేశం. దానిని కవిగా ఒక చక్కని శరత్కాలపు వెన్నెలతో ఉపమానం చెప్తున్నారు. శరత్కాలపు వెన్నెల వలె అత్యంత శుద్ధాం. శరత్కాలమున మేఘములు ఉండవు, వర్షాకాలం అయిపోయి ఆచ్ఛాదనము కాదు, ఆచ్ఛాదన లేదు, ఆవరణ లేదు. శశి నిశిలో ఎంతో చక్కని చల్లని వెన్నెలను కురిపిస్తూ ఉంటాడు. అటువంటి స్వరూపమే ఆ నిరావరణమైన గుణాతీతమైన విశుద్ధ తత్వమే శరజ్యోత్స్నా శుద్ధాం అనే దానికి లక్ష్యార్థం. శుద్ధం, శుద్ధాం ఏ శుద్ధమైనటువంటిది అంటే గుణాతీతమైనటువంటిది. శరత్కాలం అనడంలో నిరావరణం, ఆచ్ఛేదన, ఆవరణ లేనటువంటి గుణాతీతమైన సత్వరజస్తమో గుణాలకు అతీతమైనటువంటి ఆవలి విశుద్ధి తత్వమే ఇక్కడ లక్ష్య. తదేవాగ్ని, తదాదిత్య, తద్వాయు, తతు చంద్రమా, తదేవ శుక్రం. శుక్రం అంటే భగవత్పాదులు భాష్యంలో ఏం రాస్తారు? శుద్ధం. తద్బ్రహ్మ, తదా తపః, తత్ప్రజాపతి. శ్వేతాస్వర ఉపనిషత్తు 4:2. తదేవాగ్నిస్తదాదిత్యస్తదా తద్వాయు, తచ్చంద్రమా, తదేవ శుక్రం, తద్బ్రహ్మ, తదాపత్తత్ప్రజాపతి. ఇదిగో ఈ పరబ్రహ్మము ఇక్కడ వర్ణిస్తున్నటువంటి పరాశక్తి, పరభట్టారిక, ఆమెయే అగ్ని, ఆమెయే ఆదిత్యుడు, ఆమెయే వాయువు, ఆమెయే చంద్రమ. ఇక్కడ చంద్ర రూపంతో పూజించారు. తదేవ శుక్రం అత్యంత శుద్ధం, శరజ్యోత్స్నా శుద్ధం. అది ఏమనుకుంటున్నారా? శుద్ధతత్వము. తద్బ్రహ్మ, తదాతపః అదే వెలుగు, వెన్నెల. తత్ప్రజాపతి అదే వ్యక్తరూపమైన హిరణ్యగర్భ ప్రజాపతి. సత్యేన లభ్యః తపసా హ్యేష ఆత్మా, సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం. ఎలా పట్టుకుంటాను మరి దీన్ని? సమ్యజ్ఞానేన నిత్యం, సత్యేన నిత్యం, తపసా నిత్యం, బ్రహ్మచర్యేణ హ్యేష ఆత్మా సమ్యజ్ఞానేన. అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో, శరజ్యోత్స్నా శుద్ధం. జ్యోత్స్న జ్యోతి, శుభ్రం శుద్ధం, శుభ్రం. యం పశ్యంతి యతయః క్షీణదోషాః, వాళ్ళనే యతయః క్షీణదోషాః అన్న వాళ్ళనే సతాం అన్న మాటతో ఇక్కడ చెప్పు. సవేదైతత్పరమం బ్రహ్మధామ, యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం. బ్రహ్మధామ యత్ర భాతి తత్ విశ్వం శుభ్రం. ఉపాసతే పురుషం ఏ హి కామాంస్తే, శుక్రమేతత్ అతివర్తంతి ధీరాః. ముండకోపనిషత్తు. ఈ శ్లోకాలు, ఈ ఉపనిషత్ మంత్రాలు ఆ జ్యోతిని, ఆ శరజ్యోత్స్నను, ఆ వెన్నెల కాంతితో పోల్చినటువంటి అత్యంత శుద్ధ బ్రహ్మస్వరూపాన్ని చూపిస్తోంది. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అంటూ ఉన్నాయిగా మనకు పాడుకోవడానికి.
శశియుత జటాజూట మకుటాం. మకుటము, కిరీటము, ఉన్నత స్థానం. మకుటాయమానం అంటే ఉన్నతమైన స్థానంలో ఉంటే మకుటము అంటాం. మకుటం ఏమిటి మరి? అమ్మకి వేదములు ముఖమవుతే మకుటము వేదాంతమే అమ్మ మకుటము, ఉపనిషత్తులే అమ్మ మకుటము కదా. మరి శశి అంటే చంద్రుడు, స్వచ్ఛతకు, ఆహ్లాదానికి, ఆనందానికి సంకేతము. శశి అనే మాటకు, చంద్రుడు అనే మాటకు జలము అనే అర్థం కూడా ఉంది. జలము అమృతం, స్వచ్ఛత. జలమన్నా చంద్రుడన్నా అమృతత్వమే. అందుకే చంద్రుని శీతకిరణుడు, అమృత స్వరూపుడు అంటారు. ఇక్కడ చంద్రుని చూపించి అమ్మని చూడమంటున్నారు. శాఖాచంద్ర దర్శన న్యాయంలాగా ఇదిగో ఈ కనిపిస్తున్నటువంటి ఈ శరజ్యోత్స్న శుద్ధాం శశియుత జటాజూట మకుటాం అనే ఈ సాకార రూపంతో ఆ నిరాకారాన్ని పట్టుకోనా అంటున్నా. యుత అనే పదమునకు శశియుత అంటే కలిగిన, అంటే ఒకటైనా. దెర్ ఇస్ నో టు. ఔపనిషదం బ్రహ్మ, స్వచ్ఛతయే అయినా ఒకటైనటువంటి ఔపనిషదం బ్రహ్మయే శశియుతము. శశి అంటే కాంతి, యుత అంటే కాంతితో ఒకటవడం, అంటే జ్యోతితో ఒకటవడం. జ్యోతిర్జ్యోతి ఏది? పరబ్రహ్మ, దానితో ఒకటవడం. ఉన్నతమైన నీ స్థానము, శుద్ధతత్వాన్ని నిరూపించే ఉపనిషత్తులే శశియుత జటాజూట మకుట. అగ్నిఖండము, సూర్యఖండము, చంద్రఖండము, 3 ఖండాలను చదువు. ఆ 3 ఖండాలకు పైన ఉన్నటువంటిది సహస్రారం. ఆ సహస్రారంలో బిందు స్థానంలో చంద్రాత్మకంగా ప్రకాశిస్తుంది అంటూ చదువుతుంది. చంద్రుడు అంటే మనకు కనపడేటటువంటి కళలు కలిగిన 15 తిథులలో 15 రకాలుగా కనపడుతున్న చంద్రునికి వ్యతిరేకంగా పూర్ణంగా నిష్కలమైనటువంటి చంద్రుడు ఏదైతే ఉందో, కళలోని పూర్ణత్వమే బైందవ స్థానము, చంద్రస్థానము. అదే శశియుత జటాజూట మకుటం. అది ఎక్కడ తెలుస్తుంది? ఉపనిషత్తుల్లో తెలుస్తుంది. శశియుత మకుటము. శశియుత మకుటము లక్ష్యము. లక్ష్యం ఏమిటి? దీనికి లక్షితము. ఈ లక్షితంతో లక్ష్యమైనది ప్రసన్నత, స్వచ్ఛత, విశుద్ధత్వం. జట, జటాజూట మకుటాం. జట అనే మాటకు వేద పాఠము అని కూడా అర్థం. జట చెప్పడం అంటారు. ది స్పెసిఫిక్ వే ఆఫ్ రెండరింగ్ ద వేద మంత్రాస్ ఈస్ కాల్డ్ జట. జటాజూటము అంటే వేద ప్రతిష్ఠితము, పరబ్రహ్మ. శశియుత జటాజూటం అంటే వేద ప్రతిష్ఠితమైన కాంతితత్వం. అది ఎలా తెలుస్తుంది? జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వ తతస్తుతం పశ్యతి నిష్కలం ధ్యాయమానః. నిర్గుణ నిరాకార తత్వాన్ని లక్షింపజేసేటటువంటి వివరణ అయితే, అందరూ నిర్గుణ నిరాకార తత్వాన్ని పట్టుకోలేరు కదా. అందుకని తెల్లని శరీర కాంతి కలిగిన, చంద్రవంక కలిగిన తెల్లని చల్లని తల్లి అంటూ సహకారంగా శశియుత జటాజూట మకుటాం శరజ్యోత్స్నా శుద్ధాం చూపిస్తున్నారు కూడా. వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం. పదాల పేర్పు మృదంగ వాయిద్యంలో. వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం. 4 చేతులు, 4 చేతులు, అనంతమైనటువంటి క్రియాశక్తి.
మరి మనకు పురుషార్థాలు 4 ఉన్నాయి కదా, అందుకని 4 చేతులు అంటూ పట్టుకొచ్చారు. 4 పురుషార్థాలు: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఇవిగో వర, త్రాసత్రాణ, స్ఫటిక ఘటిక, పుస్తక. కరాం క్రియాశక్తి. వర అంటే వరద హస్తం, కామ పురుషార్థం. ఏమి ఈ కామములు? దృష్ట ఆనుశ్రవిక, కనపడేటటువంటి కోరికలను తీర్చడం, కనపడని కోరికలు వెన్నవే ఆనుశ్రవికములే, అంటే స్వర్గాదులు అని అర్థం. దృష్టానుశ్రవిక ఫలదాయిని, దృష్ట అనుశ్రవిక ఫలదాయిని వరదహస్తం. త్రాసత్రాణ, త్రాసము భయము, భయాన్ని త్రాణ పోగొట్టే. దరిద్రాణం చింతామణి గుణనిక అన్నారు కదా. అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరంద శృతిచరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. అంటే త్రాసత్రాణము అర్థపు. స్ఫటిక ఘటిక, స్ఫటికము, స్ఫటికమాల, క్రిస్టల్ క్లియర్ అంటాం కదా. స్ఫటికమాల సత్యరితానికి సూచిక. సచ్చరితం అంటే ధర్మ పురుషార్థం. పుస్తక కరాం, పుస్తకము చేతియందున్నా, కరాం చేతియందున్నా, పుస్తక, పుస్తకం. పుస్తకం అంటే దేనికి సంకేతము? విద్యకు సంకేతం. ఏ విద్య? పరావిద్య, జ్ఞానము, మోక్ష పురుషార్థం. వర, దృష్ట ఆనుశ్రవిక కామ పురుషార్థము, త్రాసత్రాణ అర్థ పురుషార్థము, స్ఫటిక ఘటిక ధర్మ పురుషార్థము, పుస్తక కరాం మోక్ష పురుషార్థం. నేర్చుకున్నాగా. ఏ విద్యలైనా సరే విజ్ఞానములు, పరా విద్య యొక్కటే జ్ఞానము. ఈ విజ్ఞానాతీతమైన జ్ఞానాన్ని పొందడమే మోక్ష పురుషార్థం. కరాం చేతుల యందున్నట్టి, కరము చేసేది, క్రియాశక్తికి లక్షితం. సకల పురుషార్థ సంధాయిని, వ్యక్తతత్వము క్రియాశక్తి సంకేతం. అందుకే సకల పురుషార్థ సంధాయిని. వందారు లోకవర సంధాయిని, విమల కుందావదాతరదన అన్నారు కాళిదాసు. అఖిల పురుషార్థైక ఘటన, స్వతంత్రం తే తంత్రం, క్షితితలమవాతీతరదిదం అంటూ 31వ శ్లోకంలో చెప్పబోతున్నా. అమ్మా, అఖిల పురుషార్థైక ఘటన, స్వతంత్ర తంత్రము. స్వతంత్ర తంత్రము పరబ్రహ్మం, పరతంత్రము కాగ్నిజెన్స్, స్వతంత్రము కాన్షియస్నెస్. అఖిల పురుషార్థైక ఘటన, స్వతంత్రం తే తంత్రం. సాకార రూపమే నిరాకారం. వేవే సముద్రం, నగయే బంగారం. 16 కళల పురుషుడే, ఆ కళలే పురుషుడు. సాకారమే నిరాకారము. సాకారం ద్వారా నిరాకారాన్ని పట్టుకోవచ్చు. లేదు, మనకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, కరుణ ఉంది, భగవత్ కృప ఉందంటే నిరాకారాన్ని కూడా పట్టుకోవచ్చు. లక్షితము నిరాకారము, లక్ష్యము నిరాకారాన్ని చేరాలి. దేని ద్వారా లక్షితము? సాకారముగా లక్షితం. ఈ విధంగా బ్రహ్మానుసంధానం చేసుకున్న వారికి ఏమిటి ఫలము అంటూ చెప్పబోతున్నారు. ఆహా, ఆహా, బాగా చెప్పారు. ఏం చెప్పారు? సకృత్ నత్వా 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 సతాం. సకృత్ మామూలు అర్థం ఒక మారు అని అర్థం. సకృత్ అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే నిరంతరం, ఎవర్,
ఫోర్త్ విత్, వన్స్ ఫర్ ఆల్ అని అర్థం. చక్క అని ఆ అర్థాన్ని ఇక్కడ తీసుకోవాలి. ఒక మారు నమస్కరించడం అంటూ ఉండదు. ఒక్కసారి పరబ్రహ్మలో ఐక్యమవుతుంది, ఒక మారే, ఇక మళ్ళీ రెండోసారి అక్కర్లే. అదే సకృత్. నత్వా, వినయముతో అహంభావాన్ని విడిచిపెట్టి ప్రతిభావముతో సర్వసమర్పణ భావంతో ఉండడమే నత్వా అనే దానికి అర్థం. నత్వా అంటే నమస్కరించి, ఓకే, ఇది దేనికి సూచన? ఈ నత్వా, అదిగో ఆ వినయము, అహంభావాన్ని, అహంకారం అంటామే, దానిని విడిచిపెట్టి అహంకారం నుంచి అహంలోకి వెళ్ళడమే నత్వ. నా త్వా, త్వా అంటే ద్వితీయ విభక్తి, నిన్ను, నా నమస్కరించకుండా అని అర్థం. ఆ త్వా అనుకున్నాం అనుకోండి, అంటే త్వము అహం అనే భావన లేకుండా నువ్వే నేనని తెలిసిన స్థితిని కూడా భావించుకోవచ్చు. మొత్తం మీద నిరంతరము సకృత్ నత్వా, ద్వైభావము లేని నత్వా సర్వసమర్పణ బుద్ధి. సతాం, పుణ్యపురుషులు, జ్ఞానులు, విద్వాంసులు, బ్రహ్మవిదులు, ధీరులు, పండితులు, పేరుతో చెప్తున్నాం కదా, జీవన్ముక్తులు. కథమివ సన్నిధతే, కథమివ ఎట్లు, న సన్నిధతే కలుగకుండును. ప్రశ్నార్థకం అంటే ఆక్షేపణ వాక్యం, దానికి జవాబు ఉండదు. కలుగుతుందనే జవాబు అందులోనే ఉంది. ఎట్లు ఆవిర్భవించకుండును అంటే ఆవిర్భవించే తీరుతుంది అనే అసర్టివ్ స్టేట్మెంట్నే ఆ విధంగా చెప్తారు. ఆక్షేపణ వాక్యం. సాకార నిరాకార చింతనంచే సకల పురుషార్థాలు కలుగుతాయి. ధురీణాహ్ అంటే గంభీరమైన, గహనమైన, ప్రొఫౌండ్. ఏదండి గంభీరమైనది? అన్నిటికన్నా గంభీరమైనది చూస్తున్నాగా, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడమే అత్యంత గహనమైనది, ప్రొఫౌండ్, సీక్రెటివ్. రాజవిద్య, రాజగుహ్యం. అంటే రాజవిద్య అంటే రాజుకి సంబంధించిన విద్యని కాదు, విద్యారాజము. రాజగుహ్యం, గుహ్యరాజము. ఇట్స్ ద మోస్ట్ ప్రొఫౌండ్ తత్వాన్నే రాజవిద్య, రాజగుహ్యం. విద్యారాజము, గుహ్యరాజము అయినటువంటి విద్యను చెప్తాను అన్నారు పరమాత్మ. ఫణితయ, మాటలు, వాక్కులు, వాగ్వైఖరి, చతుర్విధ వాక్కులు చెప్పుకుంటాం. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి ఫణి. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత, మధ్యమా వైఖరి రూప భక్తమానస హంసిక. లలిత సహస్రంలో 21వ శ్లోకం. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత, మధ్యమా వైఖరి రూప భక్తమానస హంసిక. ఈ 4 కూడా ఫణితయ, వాగ్వైఖరి, చతుర్విధ వాక్కులు. మధు క్షీరద్రాక్ష మధురిమా. మధు అంటే క్షౌద్రం, పిల్లి అంటే మార్జాలం ఉన్నట్టుంది. క్షౌద్రం అంటే హనీ, ఇంగ్లీష్ హనీ, నాట్ తెలుగు హనీ. తెలుగులో హనీ లేదు. క్షౌద్రం, క్షౌద్రం అంటే తేనె. మధు అంటే మకరందం, మకరందం నుండి తయారు చేసినటువంటి ఎండ్ ప్రోడక్ట్ తేనె. మధువు అంటే మకరందము, పూదేనే. ఈ పూదేనే తేనెగా మారితే తేనె అవుతుంది. స్వీట్, ప్లెజెంట్, చార్మింగ్, గ్రేస్ఫుల్ అనే అర్థం కూడా మధు శబ్దానికి ఉంది. మధు విద్య అంటూ ఒక ప్రత్యేకమైన విద్యయే ఉన్నది బృహదారణ్యకం. క్షీర అంటే మిల్క్, వాటర్ ఆల్సో. నీటిని కూడా క్షీరమని అంటారు. మిల్క్ అండ్ వాటర్, బోత్ ఆర్ వెరీ వండర్ఫుల్ ఫ్లూయిడ్స్, ఎయిదర్ మిల్క్ ఆర్ వాటర్. ద్రాక్ష, గ్రేప్. అగైన్ ద్రాక్ష అనగానే స్వీట్నెస్కి సంకేతం. ద్రాక్ష పాకం రాకపోతన గారి కవిత్వం అంటే ఏమిటి? ఎంతో సుసులభము,
సులభగ్రాహ్యము, అత్యంత మధురము. గ్రేప్ లైక్ అని అర్థం ద్రాక్ష. లక్ష్యార్థము వారికి బ్రహ్మజ్ఞానము, వెరీ గ్రేస్ఫుల్, చార్మింగ్, ఆమోదము, స్వచ్ఛము, అండ్ దెన్ సులభము. మధుక్షీర ద్రాక్ష మధురిమా. ప్రహ్లాదుడు చెప్పాడు కదా, ఆ మధురిమలో, ఆ మాధుర్యంలో కలిసిన వాళ్ళకు ఇక ఏమి అక్కర. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము. అంబుజోదర దివ్య పాదార విందముల యొక్క చింతన అనే అమృతము లేక ఈ మధురమను పాన విశేషము చేత మత్తామదించిన చిత్తము కలిగినటువంటి జ్ఞాని ప్రహ్లాదు. తీయనైన కవిత్వం, పటుత్వం. మధుక్షీరా ద్రాక్ష మధురిమ అంటే అత్యంత తీయనైన కవిత్వ పటుత్వం. పోతన గారు ఏమన్నారు? మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. నేనేం కోరుకున్నారు? మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అదే మధుక్షీర ద్రాక్ష మధు. కాళిదాసు మందాకిని జవన భిందాన వాచమరవిందాసన దిశతు మే. మందాకిని జవన భిందాన. మందాకిని సురగంగ, దేవగంగ. ఆ దేవగంగ యొక్క ప్రవాహ వేగాన్ని దాటినటువంటి భిందాన వాచం అరవిందాసన. ఓ అమ్మా పరాశక్తి, దిశతుమే నాకు అనుగ్రహించు. అరవిందాననా దిశతుమే, అరవిందాసనా దిశతుమే. అదే ఇక్కడ మధుక్షీర ద్రాక్ష మధురిమ ధురీణాః ప్రణితయః. అత్యున్నతమైన వాణి, కవిత్వ సంపద, ఫణితయః వాక్ సంపద, కవిత్వము. పోతన గారు ఏమన్నారు? ఏదండి కవిత్వం? శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు, శేషాయికి మ్రొక్కు స్థిరము స్థిరము, కమలాక్షు నర్చించు కరములు కరములు. నిజమైన వాక్ సంపద ఏది? ఏదైతే ఆ శ్రీనాథుని అనంతశాయి అయినటువంటి ఆ పరబ్రహ్మాన్ని వర్ణించే జిహ్వయే జిహ్వా. అదే సరి అయినటువంటి వాక్ సంపద, అదే కవిత్వము, అదే ధురీణ పంటయ, అదే మధుక్షీర ద్రాక్ష మధురిమ. మధురి మధురీణ మాధుర్యము గల సత్యవాక్వైఖరులు గల. సత్యవాక్యే అన్నిటికన్నా మాధుర్యం. సత్యవాక్వైఖరి ఉంటే అదే మధురి మధురీణ. ఐం అనేటటువంటి బీజాక్షరము వాగ్భవకూటంలో మొదటిది. అమ్మవారి పంచదశాక్షర మంత్రం గురించి చెప్తారు ఇంకొక శ్లోకంలో. దాంట్లో 3 భాగాలు ఉంటాయి. వాగ్భవకూటము అనేది మొదటి భాగం. ఈ వాగ్భవకూటములో ఐంకారము బీజాక్షరం. ఆ ఐంకారము ఈ శ్లోకంలో సూచితము అంటూ పాతులూరి వారు చెప్పారు. పాతులూరి శ్రీ సీతారామాంజనేయులు గారని ఆయన ఈ ఐం బీజాక్షరము ఈ శ్లోకంలో నిగూఢంగా ఉన్నది. వాగ్భవానికి మకుటమైనటువంటి ఐము అనే బీజాక్షరము శశియుత జటాజూట మకుటాం అనడంలో ఈ వాగ్బీజము అక్షరము ఉన్నది అంటూ వారు అభిప్రాయపడ్డారు. ఐం అనే బీజాక్షరము ఋగ్వేద, యజుర్వేద, సమవేద మొదటి అక్షరాల సంయోగము అంటూ వర్ణిస్తారు. అగ్నిమీడే పురోహితం
అని ఋగ్వేదం ఆ అనే అక్షరంతో ఆరంభమవుతుంది. ఈషేత్వోర్జేత్వా వాయువస్తో అని యజుర్వేదం ఈతో ఆ ఈ కలిపితే సంధి చేస్తే ఏగా మారు. ఎవరు రాశారు ఈ విషయాలు? చిద్గగన చంద్రిక, కాళిదాసు విరచితమైన చిద్గగన చంద్రిక అనే గ్రంథంలో ఈ ఐం అనే బీజము 3 వేదాల తాలూకా సమాహారము, 3 వేదముల సారము, 3 వేదములకు సంకేతము, 3 వేదములకు వాచకము. జస్ట్ లైక్ ఓంకారము పరబ్రహ్మ వాచకం ఎలాగో ఐం అనే బీజం ఈ వేదములు 3 వేదములకు సంకేతము అంటూ అభివర్ణించారు. మరి అయ్యలా వచ్చిందండి, ఏ కదా వచ్చింది? ఉండండి. అగ్న ఆయాహి వీతయే అనే సమవేద మంత్రము, ఆ సమవేదము ఆతో ఆరంభం. ఇప్పుడు ఈ సమవేదం తాలూకా ఆకి ముందున్నటువంటి ఏని చేర్చామనుకోండి, ఈ ఆకి ఏ కలిపామనుకోండి, ఆ ప్లస్ ఏ సంధి చేస్తే వృద్ధి సంధి సూత్రము వలన ఐ అనే అక్షరం వస్తుంది. ఐ పక్కన పూర్ణానుస్వారము బీజాక్షరములకు సంకేతం. ఓం ఓ పక్కన ఓం ఎలా ఉందో ఐ పక్కన ఐం. అంటే ఐం అనేటటువంటి బీజాక్షరము ఋగ్వేద యజుర్వేద సమవేదముల సమాహారము, ఈ 3 వేదాల సంయోజనము, శ్రీ విద్య బీజము అంటూ చెప్తారు. చిద్గగన చంద్రికలో కాళిదాసు మహాకవి దీనిని వర్ణించారు. పాతలూరి సీతారామాంజనేయులు గారు ఐం అనే బీజాక్షరము ఈ పర్టికులర్ శ్లోకంలో నిగూఢంగా ప్రక్షిప్తమై ఉన్నదని అభిప్రాయపడ్డారు. శ్రీం మూల బీజాక్షరము, శ్రీం అనే మూల బీజాక్షరము దుర్గాన్నవ అక్షరీ మంత్రమునకు శ్రీం అనే మూల బీజాక్షరము. శరత్ అనే పదంలోంచి జటాజూట అనే పద నిక్షిప్తమైనటువంటి శ్రీం అనేది ఇందులో ఉంది అంటూ జిఎల్ఎన్ శాస్త్రి గారు అనే పండితులు అభిప్రాయపడ్డారు. సకృత్ నత్వా అనే పదాలు రహస్య సంకేతాలు అన్నారు. సకృత్ సా అంటే సం అంటే ఏకీభావము, సకృత్ ఏకీభావము చేసి, సకృత్ సం ఏకీభావం చేసి. దేనిని ఏకీభావం చేయాలి? చేతనను చైతన్యంతో ఏకీభావం చేయాలి. ఈ సృష్టిని 16 కళలను ఆ పురుషునితో ఏకీభావం చేయాలి. ఈ విజ్ఞానాత్మను ప్రత్యేగాత్మతో లేక పరమాత్మతో ఏకీభావం చేయాలి. ఈ కాగ్నిజెన్స్ను కండిషన్డ్ కాన్షియస్నెస్ను అబ్సల్యూట్ కాన్షియస్నెస్తో ఏకీభావం చేయాలి. ఇదే సమ్యక్ అనే భావంలో కూడా ఎప్పుడైనా సమ్యక్ అని వస్తే ఏకీభావాన్ని గమనించాలి. సకృన్నత్వా నత్వా అనడంలో నత్వా నత్వ నత్వా నాత్వా అనేది నత్వా నత్వా అనడంలో చక్కని శబ్దాలంకారం కలదు. లౌకిక ప్రయోజనం ఏమిటి? ఇటువంటి నిరాకార సాకార రూపములను ధ్యానించడంలో, పూజించడంలో, ఆరాధించడంలో, ఒకటవడంలో ఉండేటటువంటి లౌకిక ప్రయోజనము మధురి మధురీణా ఫణితయ, మధుర వచనాలతో మాట్లాడే వక్తృత్వం వస్తుంది నాయనా. ఇంకా పారమార్థిక ప్రయోజనము నిర్గుణతత్వ దర్శనమైనటువంటి ఏకత్వమే, కైవల్యమే, శివ కేవలోహమే పారమార్థిక ప్రయోజనము. ఈ విధముగా అధికారి భేదాలను బట్టి, వారి స్థాయి భేదాలను బట్టి ఈ శ్లోకంలో వర్ణించినటువంటి ఆ పరబ్రహ్మను సాకారంగా కొలిచి అత్యంత మధుర వచనాలతో మాట్లాడే వక్తృత్వాన్ని పొందవచ్చు, లేక ఆ తత్వంతో ఏకీభావాన్ని చెంది పారమార్థిక ప్రయోజనమైనటువంటి నిర్గుణతత్వ దర్శనాన్ని కూడా చేయవచ్చు అంటూ పెద్దలు అభిప్రాయపడ్డారు. అంబాస్తవం ఇది కూడా కాళిదాసు వారే ఇచ్చారు.
యః స్ఫటికాక్షగుణపుస్తకకుడి కుండికాఢ్యాం యః స్ఫటికాక్షగుణపుస్తకకుండికాఢ్యాం వ్యాఖ్యాసముజ్జతకరం శరదిందు శుభ్రాం. శరత్ ఇందు శరదిందు, శరత్చంద్ర, శరత్చంద్రుడి వలె శుభ్రాం. శరజ్యోత్స్నా శుద్ధాం శరదిందు శుభ్రాం అంటూ ఒకటి. పద్మాసనం చ హృదయే భవతీం ఉపాస్తే మాతః స విశ్వకవితాం. అటువంటి వాళ్ళు సహా అనేది ఇక్కడ సంధిలో సా అవుతుంది. స విశ్వకవితాం కిం న చక్రవర్తి. విశ్వకవిత్వానికే ఎందుకు చక్రవర్తి కాడు? ఎవరు? పద్మాసనం చ హృదయే భవతీం ఉపాస్తే. ఎవరైతే పద్మాసనంలో ఉన్నటువంటి యస్ఫటికాక్షగుణ పుస్తక కుండికాఢ్యం వ్యాఖ్యాసముజ్జతకరం శరదిందు శుభ్రాం పద్మాసనం చ హృదయే భవతీం ఉపాస్తే మాతః స విశ్వకవితాం కిం న చక్రవర్తి. లఘుస్తవము అనేటటువంటి స్తోత్రరాజంలో అత్యద్భుతమైన శ్లోకము, ప్రార్థనా శ్లోకంగా పెట్టు. వామే పుసకధారిణి అభయదాం సాక్షస్రజం దక్షిణే సా అక్షస్రజం దక్షిణే. వామే పుస్తకధారిణీం అభయదాం సాక్షాస్త్రజం దక్షిణే భక్తేభ్యో వరదానపేసలకరం. భక్తేభ్యో భక్తులకు వరదాన పేసలకరం. కొత్త పదం అయి ఉంటుంది మీకు. పేసల, పేసల అంటే వెరీ జెంటిల్, వెరీ టెండర్, అత్యంత సుకుమారమైన, చాలా జెంటిల్, టెండర్ అని చెప్పడానికి పేసల. పేసలకరం కర్పూర కుందోజ్వలం. కర్పూరం ఎంత తెలుపుగా ఉంది, అటువంటి స్వచ్ఛత. కుందం అంటే మల్లె. కుందోజ్వలం ఉజృంభాంబుజ పత్రకాంతి నయన. ఉజృంభ 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 అంబుజ పత్రకాంతి. అప్పుడే వికసిస్తున్నటువంటి చక్కని తామర పువ్వు యొక్క పత్రకాంతి నయనం. పిచ్చుకున్న పద్మం ఎలా ఉంటుందో అమ్మ నయనములు అలా ఉన్నాయి అంటున్నారు. స్నిగ్ధ ప్రభాలోకిని. ఆలోకిని దృష్టి స్నిగ్ధ ప్రభ అంటే శరజ్యోత్స్నా శుద్ధాం అన్నారు కదా, అలాగే స్నిగ్ధ ప్రభ. స్నిగ్ధ అంటే డెన్స్, ప్రభాలోకిని. స్నిగ్ధ అంటే జిడ్డు అని కూడా అర్థం. వెరీ థిక్, వెరీ డెన్స్, హయ్యర్ డెన్సిటీ అంటాం కదా. ఏ అంటే ఎవరైతే, ప్లూరల్. త్వాం నిన్ను, అంబా ఓమా న శీలయంతి మనసా సకృణత్వా నత్వా మనసా శీలయంతి న శీలయంతి మనసా. ఎవరైతే ఆ విధముగా నిన్ను ధ్యానించరో తేషాం వారలకు కుతః కవిత్వం. వాళ్ళకు కవిత్వం ఎక్కడ వస్తుంది అంటే, ఎవరు ఆ విధముగా శీలిస్తే, ఎవరు ఆ విధంగా అమ్మను కొలిస్తే వాళ్ళకి కవిత్వం తప్పకుండా వస్తుంది. మధురిమ ధురీణా ఫణితయః వామే పుస్తకధారిణీం అభయదాం సా అక్షస్రజం దక్షిణే భక్తేభ్యో వరదానపేశలకరం కర్పూర కుందోజ్వలం ఉజృంబాంబుజ పత్రకాంతి నయన స్నిగ్ధ ప్రభాలోకిని. ఏ త్వామంబనశీలయంతి మనసా తేషాం కవిత్వం కుతః.
శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నాత్వా కథమివ సన్నిదధతే మధుక్షీరాద్రాక్ష మధురిమధురీణాగ్ ఫణితయః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సకృన్నత్వా నత్వా సకృన్నత్వా త్వాం సర్వోపప్లవ రహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం భువనాకాశం గోష్టప్రాంఖణరింఖణలోలమనాయాసం పరమాయాసం మాయాకల్పితలీలాకారం అనాకారం భువనాకారం అనాకారం భువనాకారం క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం గోవిందం పరమానందం.